యాక్ట్రెస్‌గా కోట్లాది మంది ఫ్యాన్స్‌ని సంపాదించుకొని నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకున్న 'రష్మిక మందన' ఏ బిజినెస్ చేస్తుందో తెలుసా? మూవీస్‌లో కనిపించే రష్మికను మనం అందరం చూస్తూనే ఉన్నాము. కానీ తనకు నచ్చిన ఒక్క విషయాన్ని బిజినెస్‌గా మార్చుకొని ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అది పర్ఫ్యూమ్ బిజినెస్. రష్మిక తన సొంత బ్రాండ్‌ని 'డియర్ డైరీ బై రష్మిక మందన' అనే పేరుతో లాంచ్ చేశారు. 2025 జులైలో లాంచ్ అయిన ఈ బ్రాండ్ రష్మికకు చాలా స్పెషల్ అని ఆమె స్వయంగా చెప్పారు. అయితే 'డియర్ డైరీ' అంటే కేవలం ఒక పర్ఫ్యూమ్ బ్రాండ్ మాత్రమే కాదట. పర్ఫ్యూమ్ అంటే కేవలం మంచి స్మెల్ కోసం ఉపయోగించేది కాదు. ఒక్కో సువాసన మనకు ఒక్కో వ్యక్తిని, ఒక్కో ప్రదేశాన్ని లేదా ఒక ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని గుర్తు చేస్తుంది. ఇదే కాన్సెప్ట్‌తో రష్మిక డియర్ డైరీ బ్రాండ్‌ని తీసుకొచ్చారు. పేరు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! మనలో చాలామంది డైరీలో మన లైఫ్‌లో ముఖ్యమైన విషయాలని రాసుకుంటాము. అదే విధంగా మన జీవితంలో కొన్ని ప్రత్యేకమైన జ్ఞాపకాలను ఒక సువాసనగా దాచుకోవాలనే ఐడియాతో ఈ బ్రాండ్‌ని స్టార్ట్ చేసినట్టు రష్మిక అన్నారు. ఓకే. ఈ బ్రాండ్‌లో ప్రస్తుతం 'నేషనల్ క్రష్', 'ఇర్రిప్లేసబుల్', 'కాంట్రోవర్షియల్' అనే 3 పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. పేర్లు కూడా రష్మిక పర్సనాలిటీకి చాలా దగ్గరగా ఉన్నట్టే అనిపిస్తున్నాయి. ముఖ్యంగా 'నేషనల్ క్రష్' అనే పేరు వినగానే రష్మిక ఫ్యాన్స్‌కి ఎందుకు పెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మిక ఇప్పటికే మూవీస్‌తో పాటు ఫ్యాషన్, బ్యూటీ బ్రాండ్స్‌లో కూడా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. కానీ 'డియర్ డైరీ' మాత్రం ఆమెకు సంబంధించిన ఒక పర్సనల్ వెంచర్. అంటే ఒక హీరోయిన్‌గా సంపాదించిన క్రేజ్‌ని కేవలం సినిమాలకే పరిమితం చేయకుండా తనకు నచ్చిన ఐడియాని ఒక బ్రాండ్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం రష్మిక పర్ఫ్యూమ్ అమ్ముతుందనే విషయం కాదు. ఒక సెలబ్రిటీ తన పర్సనల్ ఐడెంటిటీని ఒక బిజినెస్ బ్రాండ్‌గా ఎలా మార్చుకుంటుందో చూపించే ఎగ్జాంపుల్. మూవీస్‌లో రష్మికకు ఉన్న క్రేజ్ ఈ బిజినెస్‌లో కూడా ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి. మరి 'డియర్ డైరీలోని' ఈ 3 పర్ఫ్యూమ్స్‌లో మీకు ఏ పేరు బాగా నచ్చింది? 'నేషనల్ క్రష్', 'ఇర్రిప్లేసబుల్' లేక 'కాంట్రోవర్షియల్'? కామెంట్ చేసి చెప్పండి.